ఒకసారి ఒక మాంత్రికుడు ఒక ట్రైన్లో ప్రయాణం చేస్తూ ఆ ట్రైన్లో ఉన్న ప్రయాణికులందరి మీద మంత్రప్రయోగం చేసి వారిని తన వశం చేసుకొని వారి దగ్గర ఉన్న ధనాన్ని దోచుకుంటూ ఉన్నాడు. అదే ట్రైన్లో సాధు సుందర్ సింగ్ అనే ఒక దైవ సేవకుడు ప్రయాణం చేస్తూ ఉన్నాడు. ఆయన నిశ్చింతగా కూర్చొని దేవుని వాక్యాన్ని చదువుకుంటూ ఉన్న సమయంలో ఆ మాంత్రికుడు సాధు సుందర్ సింగ్ గారి దగ్గరకు వచ్చి సాధు సుందర్ సింగ్ గారి మీద కూడా మంత్రప్రయోగం చేస్తాడు. కానీ ఆ మంత్రం ఆయన మీద ఏ మాత్రం కూడా పనిచేయదు. ఆ మాంత్రికుడు ఆశ్చర్యపోయి ఇంకా శక్తివంతమైన మంత్రాన్ని సాధు సుందర్ సింగ్ గారి మీద ప్రయోగిస్తాడు. ఆ మంత్రం కూడా సాధు సుందర్ సింగ్ గారి మీద పనిచేయదు. ఒక్కసారిగా అదురుబాటుకు గురైన ఆ మాంత్రికుడు కాషాయ వస్త్రాలు ధరించుకొని పొడవాటి గడ్డం కలిగిన ఈ వ్యక్తి నాకన్నా పెద్ద మాంత్రికుడు అయ్యుంటాడు అని చెప్పేసి అనుకొని సాధు సుందర్ సింగ్ గారి దగ్గరకు వచ్చి, అయ్యా మీ దగ్గర ఉన్న ఆ మంత్రం ఏదో నాకు కూడా చెప్పండి అని చెప్పేసి అడుగుతాడు. అప్పుడు సాధు సుందర్ సింగ్ గారు అంటారు, నా దగ్గర మంత్రాలు తంత్రాలు ఏమీ లేవయ్యా అని చెప్పేసి అంటే, లేదు అన్ని శక్తులకు మించిన ఏదో గొప్ప శక్తి మీలో ఉన్నదే, ఆ శక్తి ఉంటూ నాకు చెప్పండి, ఆ మంత్రం ఏదో నాకు చెప్పండి అని చెప్పేసి అంటే, లేదు నా దగ్గర మంత్రాలు ఏమీ లేవు అని చెప్పేసి అంటే, అలా అనొద్దయ్యా, అలా అనొద్దు, మీ దగ్గర గొప్ప శక్తి ఉంది, అదేంటో నాకు చెప్పండి అని అంటే, అప్పుడు సాధు సుందర్ సింగ్ గారు అంటారు, పరలోకమందును భూమి యందును నరకమందును సమస్త అధికారములు ఇవ్వబడి ఉన్న యేసు క్రీస్తు నాతో ఉన్నాడు అని చెప్పేసి ఆ మాంత్రికుడితో అంటాడు. ఆ మాటలు వినుచు